కానీ ఎందుకు కూటమి నేతల్లో ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేలో ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అదేవిధంగా రీసెంట్గా కూడా అంటే సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూడా దాదాపుగా 48 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. అంటే దాదాపుగా 35% ఎమ్మెల్యేలు పార్టీ అంటే లెక్క లేకుండా ఉన్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? చెక్కులు ఇవ్వడానికి వెళ్తే అక్కడ క్వశ్చన్లు వస్తాయి. అదేమైంది, ఇదేమైంది, అమ్మ ఆడబిడ్డని ఇది ఏమైందని, నువ్వు అది చేస్తా అన్నావు, ఇది చేస్తా అన్నావు. జనాలు సంతృప్తిగా లేరు కదా పార్టీ మీద. సో అవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఏమవుతుంది? ఆన్సర్ చెప్పుకోవాలి. ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితి ఒకటి. 2, ఈసారి మనం ఎట్లాగో గెలవలే ఏం చేస్తున్నా అనే డెసిషన్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు కూడా ప్రాబ్లం. అంటే టీడీపీ చరిత్రలో ఇలాంటి సిచ్యువేషన్ ఫస్ట్ టైం అనుకుంటా బహుశా. అట్లా ఏం లేదు, చాలాసార్లు 2014-19 మధ్యలో 2016 నుంచే ప్రత్యేక హోదా వద్దన్నప్పటి నుంచే ఆయన మీద వ్యతిరేకత మొదలైంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎగదోసి ఆయన చేత వేరేగా పోటీ చేయించి ఓటు చీల్చాలని ఇవన్నీ ట్రై చేసినా కానీ కుదరలేదు. కానీ ఈ రకంగా ముందుకెళ్తే వాళ్లకు నష్టం చేకూరించే అంశంగానే భావించవచ్చు కదా. ఎవరికి? కూటమికి. కూటమి పోయినసారి ఏమన్నా గెలిచి జనాలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిందా? ఈవీఎం ట్యాంపరింగ్ ఇవన్నీ చేసి ఓట్ చోరీ వల్ల వచ్చి ఉంటుంది కానీ ప్రజల మ్యాండేట్ అయితే కాదు. అది ప్రజల మ్యాండేట్ కానే కాదు. లేదో కాబట్టి మోడీ షాని ఫస్ట్ ఆఫర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినారు వాళ్ళు. నరేంద్ర మోడీ పిలిచి మాట్లాడినా, మోడీ అమిత్ షా పిలిచి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి నాకు వద్దు, నేను పొత్తులోకి రాను, బయట నుంచి సపోర్ట్ చేస్తా, లాస్ట్ 5 years ఎట్లా ఉన్నానో అట్లనే ఉంటా అంటే అప్పుడు వీళ్ళని పిలిచినారు. ఈ 400 దాటాలా అనే దీంతో అప్పుడు వీళ్ళని పొత్తులోకి పిలుచుకున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వదిలేసిన విస్తరి, అది కూటమి విస్తరి ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి నాకు వద్దు అని వదిలేసుకున్న విస్తరి అది. ఇందాక అంబటి రాంబాబు కూడా అదే చెప్తున్నారు కదా, గతంలో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు, ఇప్పుడు అడ్వాంటేజ్ మాకు ఉంటుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. గతంలో అంబటి రాంబాబు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కరెక్ట్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజున ఎన్నికలు జరిగినా కానీ గన్ షాట్ వైసీపీ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ప్రజలకి చంద్రబాబు నాయుడు మీద ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఆగ్రహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహంగా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ చెడిపోయి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు. అప్పుడు పవన్ కళ్యాణ్ కనుక మళ్ళీ లాస్ట్ మినిట్లో బయటకు వచ్చి నేనేం చేస్తాను, కూటమిలో ఉన్నాను కాబట్టి కూటమి ఒప్పందాలకి దానికి గౌరవం ఇచ్చి నేను మాట్లాడకుండా ఉండాల్సింది, నేను ఈ అవినీతిని నేను మౌనంగా కూర్చున్నాను, భరించాం తాట తీస్తామంటాడు. కాపులను రెచ్చగొట్టి మళ్ళీ ఓట్లు చీల్చడానికి. కానీ గతం ఇదే అంశం మీద మీరు మాట్లాడారు, ఆ వీడియో బాగా వైరల్ అయిన పరిస్థితి. ఇప్పుడు జనసేన నాయకులు కింద కామెంట్లో ఏం పెట్టారంటే, అవును కదా, కాపు ఓటులు చీల్చకుండా మేము కూటమి నేతలతో పొత్తు పెట్టుకున్నాం కదా అన్నట్టు కూడా కింద కామెంట్లో వచ్చిన పరిస్థితి. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. నేను చూశాను అది. వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వమంటారా అంటే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆ పార్టీకి జనాదరణ లేదు, అంటే అధికారంలోకి వచ్చేంత ఆదరణ లేదు, ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేయాలి. అప్పుడు ఏ పార్టీని సపోర్ట్ చేయాలి నువ్వు? నాడు నేడు స్కూల్స్ పెట్టి పిల్లల విద్యని బాగు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి, 17 మెడికల్ కాలేజీలు పెట్టి వైద్యం ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఉద్దానం సమస్యకి చంద్రబాబు నాయుడు 2500 పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ కలుషిత నీరు తాగకుండా ఇంటింటికి వాటర్ సప్లై చేశాడు. నేను లాస్ట్ వీడియోలు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇంటింటికి నల్ల. ఇప్పుడు ఉద్దానంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్య తీసుకొచ్చాడు. అసలు పవన్ కళ్యాణ్ గట్ట తెలుసు ఉద్దానం సమస్య. పవన్ కళ్యాణ్ ఆఫీస్లో శేషి భోగిరెడ్డి అనే అతను ఆ ఉద్దానం వెళ్ళి అక్కడ సర్వే చేసి రిపోర్ట్ ఇద్దామని అంటే, మీరు కూడా వస్తారా అంటే, ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరాడు గోదావరి ఎక్స్ప్రెస్లో. నేను విజయవాడలో ఉన్నప్పుడు విజయవాడలో ఎక్కి వెళ్ళాను. వెళ్ళి మేము ఆయన మొత్తం ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్, పేషెంట్స్, అట్లాగే డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేస్తారు కదా, ప్యాథాలజికల్ ల్యాబ్స్, అట్లాగే డయాలసిస్ చేసే సెంటర్స్,
వీటన్నిటిది డేటా సేకరించి పవన్ కళ్యాణ్కి ఒక రిపోర్ట్ ఇచ్చాం. పవన్ కళ్యాణ్కి ఒకటి ఇప్పిస్తే అది 2015లో ఇచ్చాం. నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. అవి 2015లో ఇస్తే అది 2 ఏళ్ళ లోపల తొక్కిపెట్టి తర్వాత ఉద్దానం అని ఏదో చేసినాడు ఆయన. అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సొల్యూషన్ ఏంటి? వీళ్ళందరికీ ఇంత కష్టం అవుతుంది కాబట్టి 2,000 రూపాయలు 2,500 పెన్షన్ ఇస్తున్నారు. ఎవరికి? కిడ్నీ బాధితులకి, ఉద్దానం కిడ్నీ బాధితులకి. ఇది వాళ్ళు చూపించిన పరిష్కారం. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫార్ బెటర్ లీడర్, ఫార్ బెటర్ విజనరీ అని అంటారంటే వీళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఇది. మీకు రోగాలు వస్తాయి, తప్పదు, మీకు 2,500 పెన్షన్ ఇస్తాం, మందులకో లేకపోతే హాస్పిటల్ ఖర్చుకో దానికో దీనికి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఇక్కడ నీళ్లు కలుషిద్దాం. నీళ్లు కలుషిద్దాం అంటే ఏం చేయాలి? ఈ నీళ్ళు తాగకూడదు. ఈ నీళ్ళు తాగకూడదు అంటే ఏం చేయాలి? బయట నుంచి నీళ్ళు వీళ్ళకి సప్లై చేయాలి. ఆయన ఏమో 2,500 నెలకి పెన్షన్తోనే ఇంత ఇట్లా వీల్ చేసి ఊరుకున్నాడు. ఈయనేమో సోమశిల ప్రాజెక్ట్ నుంచి వాటర్ తీసుకొచ్చి పైప్ లైన్లు వేసి దాన్ని రిజర్వాయర్ కట్టి దాన్ని ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టి ఇంటింటికి నల్ల. నువ్వు ఇక్కడ నీళ్ళు తాగొద్దు, అసలు ముట్టుకోకూడదు. ఎవరిది పర్మనెంట్ సొల్యూషను? వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు, దే ఆర్ రియల్ పొలిటికల్ లీడర్. వాళ్ళకి పెయిన్ తెలుసు, వీళ్ళకి పెయిన్ తెలియదు. వీళ్ళంతా షో. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సినిమా నటుల నుంచి పుట్టుకొచ్చిన పార్టీలు కాబట్టి వీళ్ళదంతా నటన. సో జగన్మోహన్ రెడ్డితో సపోర్ట్ చేయాలా, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాలా అనే ఉంటే వీళ్ళు ఆలోచించుకోవాలి. కాపులు అంటే ఎస్పెషల్లీ మీరు చెప్పింది, నేను కాపు సామాజిక వర్గం చెప్పాను. సో కాపు సామాజిక వర్గం ఏమంటున్నారంటే అయితే వైసీపీకి చేయాలా అని అంటున్నారు. వైసీపీకే చేయాలి. ఎందుకు చేయాలంటే ఎంబీబీఎస్ చదువుకునే సీట్లు ఉన్న ఆశ ఉన్న ఆస్పిరెంట్స్ కాపుల్లో ఎక్కువ ఉన్నారు. అదర్ ఆఫ్టర్ రెడ్డి, కమ్మ ఎవరు ఎక్కువ లిటరసీలో ఎవరున్నారంటే కాపులే ముందున్నారు. సో రేపు పొద్దున్న మెడికల్ సీట్లకి ఆస్పిరెంట్స్కి గవర్నమెంట్ కొట్టకపోతే నష్టపోయేది ఎవరు? కాపుల పిల్లలే. కాపుల పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే నువ్వు వైసీపీకే సపోర్ట్ చేయాలి పవన్ కళ్యాణ్. నాడు నేడు కాపుల పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటే పేదరికంలో ఉంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేది ఎవరు? రెడ్ల పిల్లలు, కమ్మల పిల్లలు వెళ్ళరు, కాపుల పిల్లలు వెళ్తారు. పేదరికంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ తక్కువ ఖర్చుతో గవర్నమెంట్ స్కూల్లో ఇస్తుంటే నాడు నేడు అని పెట్టి నువ్వు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేయాలి. 17 మెడికల్ కాలేజీలు పెట్టి, సీపోర్ట్లు కట్టి, ఫిష్ హార్బర్లు ఇవన్నీ కట్టి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తావా? లేకపోతే దోచుకోవడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తావా? నువ్వు దోచుకోవడానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడం కోసం వచ్చావంటే నీకు దోపిడీలో వాటా కోసం వచ్చావు నువ్వు చంద్రబాబు నాయుడుతో. నేను ఎందుకు అన్నానంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ పార్టీలు పెట్టింది కాపుల ఓట్లు అమ్ముకోవడం కోసమే. అంటే నువ్వు ప్రజల ప్రయోజనాల కోసం అంటే యూ హ్యావ్ టు స్టాండ్ విత్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ పెట్టావు, నీకు వచ్చే సత్తా లేదు, ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయి. జగన్మోహన్ రెడ్డి కదా నువ్వు సపోర్ట్ చేయాలి. వినాశకారి, నాకు ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చేవాడు, నాకు పోలవరం ఎత్తు తగ్గించి 5 లక్షల ఎకరాలు విస్తీర్ణం సాగు కోల్పోయేందుకు కారకుడైన చంద్రబాబు. ఇటువంటి ఎన్నో అంటే సీపోర్ట్లు ప్రైవేట్ చేస్తా అంటాడు, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తా అంటాడు.